హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం అగారో ఎయిర్ ఫ్రైర్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ ఎయిర్ ఫ్రైర్ అన్బాక్సింగ్ చేసి దీని కుకింగ్ క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దాం అండ్ దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయో కూడా చెక్ చేద్దాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ లో అయితే ఆన్ లో పెట్టుకోండి. నేను నెక్స్ట్ వీడియో చేసినప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంది. లెట్స్ గో టు ద వీడియో. ఫ్రెండ్స్, నేను ఈ ప్రొడక్ట్ చూసుకుంటే అమెజాన్ లో అయితే పర్చేజ్ చేశాను. మనకు ప్రొడక్ట్ చూసుకుంటే ఇలా అయితే వచ్చింది. కార్డ్బోర్డ్ బాక్స్ లో ప్యాక్ చేసి అయితే ఇలా వచ్చింది చూడొచ్చు. అండ్ దీని మీద చూసుకుంటే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందైతే అన్బాక్సింగ్ చేద్దాం. ఫ్రెండ్స్, లోపల అయితే ఇంకో బాక్స్ వచ్చింది, దాన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, చూడొచ్చు లోపల బాక్స్ చూసుకుంటే ఇలా అయితే వచ్చింది. ఎక్స్టర్నల్ బాక్స్ మీద ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో సేమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ చూడొచ్చు ఎయిర్ ఫ్రైర్ ఇమేజ్ అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే 2 years వారంటీ అని ఇచ్చారు ఇక్కడ. ఈ ఎయిర్ ఫ్రైర్ చూసుకుంటే మనకి 2 years వారంటీతో వస్తుంది. ఇప్పుడు ఈ ఎయిర్ ఫ్రైర్ అయితే ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, బాక్స్ లో చూసుకుంటే చాలా ఐటమ్స్ వచ్చినాయి. నేను ఫాస్ట్ గా టేబుల్ మీద అరేంజ్ చేసి అయితే మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ముందుగా చూసుకుంటే మనకి మిడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం హాట్ బౌల్స్ ని పట్టుకోవడానికి ఇవి అయితే యూజ్ అవుతాయి. ఇవైతే 1 pair అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి వారంటీ కార్డ్ అయితే రిజిస్టర్ అవ్వమని చెప్పి ఒకటి అయితే కార్డ్ ఇచ్చారు. అండ్ యూజర్ మాన్యువల్ అయితే ఒకటి ఇస్తున్నారు. అండ్ మనకి రెసిపీ బుక్ అయితే ఇస్తున్నారు. మీకు ఏమన్నా రెసిపీస్ చూసుకోవాలంటే కనుక దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫ్రైయింగ్ బాస్కెట్ హ్యాండిల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. ఫ్రెండ్స్, ఇక్కడైతే కొన్ని అటాచ్మెంట్స్ అయితే ఇచ్చారు. లోపల చూసుకుంటే కొన్ని ఐటమ్స్ అయితే ఇచ్చారు, వీటిని ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, లోపల చూసుకుంటే ఇంకేమి లేవు, దీన్ని అయితే క్లోజ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు ఎన్ని ఐటమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్ లో. అండ్ ఇక్కడైతే ఎయిర్ ఫ్రైర్ ఉంది. అన్ని ఐటమ్స్ అయితే నేను టేబుల్ మీద పెట్టాను. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది చూసుకుంటే మనకి రొటేటింగ్ బాస్కెట్ అంటారు దీన్ని. దీంట్లో మనకి ఏమన్నా ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఏమన్నా ఉంటే కనుక దీంట్లో మనకు కుక్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే 360 degrees ఇలా తిరుగుతా కుక్ అవుతుంది కాబట్టి ఫుడ్ అయితే మంచిగా కుక్ అవుతుంది. ఆ పర్పస్ అయితే ఇది యూజ్ చేస్తారు. దీన్ని ఓపెన్ చేయాలంటే ఇక్కడ క్లిప్ ఉంది, ఇలా ఓపెన్ చేసి మనం ఫుడ్ లోపల పెట్టి దీన్ని అయితే క్లోజ్ చేసి రొటేసరీకి అయితే మనం అటాచ్ చేయాలి దీన్ని. అప్పుడు ఇలా రొటేట్ అవుతా 360 degrees అయితే కుక్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది ఫ్రైయింగ్ బాస్కెట్. దీనికి చూసుకుంటే మనం హ్యాండిల్ అయితే ఇచ్చారు. ఇది ఇలా ఇన్సర్ట్ చేసి ఇలా పట్టుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక లాక్ కూడా ఉంది. మనం ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో ఇది ఇక్కడ లాక్ వేసుకుంటే ఇది కదలకుండా స్టిఫ్గా అయితే ఉంటుంది. మనకి యూజ్ చేయనప్పుడు మనం ఇలా రిమూవ్ చేసి దీన్ని ఇలా ప్రెస్ చేస్తే ఇలా బయటకు వస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే మనకి స్కేవర్ ర్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏమైనా ఫ్రూట్స్ కానీ పైనాపిల్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి దీనికి పెట్టేసి కుక్ చేయడానికి అయితే ఇది యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇవి రొటేసరీ ఫోర్క్స్ అంటారు. దీన్ని చూసుకుంటే మధ్యలో రాడ్ ఉంది. రాడ్ తీసుకెళ్లి దీనికైతే అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత మనకి వెయిట్ తండూరి చికెన్ ఇలా అమ్ముతారు కదా, అలాంటిది ఫుల్ అయితే దీనికి పెట్టేసుకుని మనం అయితే రొటేసరీ యూజ్ చేసుకుని అయితే కుక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి 2 మెష్ ర్యాక్స్ అయితే ఇస్తున్నారు. ఇవి యూజ్ చేసుకుని మనకి ఏమైనా కుక్ చేసుకోవాలన్నా కానీ ఇవి అయితే యూజ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఈ హ్యాండిల్ ఎందుకు యూజ్ అవుతుందంటే రొటేటరీ బాస్కెట్ ని ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఫైనల్ గా చూసుకుంటే దీన్ని డ్రిప్ ట్రై అంటారు. బ్లాక్ కలర్ లో అయితే వస్తుంది. మనకి ఏమన్నా పైన ఐటమ్స్ పెట్టినప్పుడు మనం డైరెక్ట్ గా ఎయిర్ ఫ్రైర్ లో పడకుండా ఇది పెడితే కనుక డౌన్ లో దీంట్లో అయితే మనకి ఏమన్నా ఆయిల్ ఉన్నా కానీ దీంట్లో అయితే పడుతుంది. తర్వాత ఈజీగా తీసి మనం అయితే క్లీన్ చేసుకోవచ్చు. అందుకు ఈ డిప్ ట్రై అయితే యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, బాక్స్ కంటెంట్ అయితే ఇవి ఇస్తున్నారు. ఫ్రెండ్స్, ముందుగా చూస్తే మనకి ఇక్కడ అయితే కంట్రోల్స్ ఇచ్చారు. అండ్ ఇవి టచ్ కంట్రోల్స్ అనమాట. మనం ఇట్లా టచ్ చేసి అయితే దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ అయితే డోర్ అయితే ఉంది. ఈ డోర్ చూసుకుంటే ఇంతవరకు అయితే ఓపెన్ అవుతుంది. అండ్ లోపల చూసుకుంటే రొటేసర్ కి సంబంధించి ఇక్కడ అయితే పిన్స్ ఇచ్చారు. మనం ఫుడ్ కుక్ చేయాలంటే కనుక ఇక్కడ డ్రిప్ ట్రై పెట్టి పైన రొటేసరీ ఇది పెట్టి అయితే మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే అగారో బ్రాండింగ్ అయితే ఇచ్చారు. అండ్ దీని వెయిట్ చూసుకుంటే 9 kgs వెయిట్ అయితే ఉంటుంది. మీరు ఈజీగా అయితే దీన్ని లిఫ్ట్ చేయొచ్చు. అండ్ ఎయిర్ ఫ్రైయర్ చూసుకుంటే చాలా పాపులర్ ఎయిర్ ఫ్రైయర్ అనమాట. ఎక్కడ చూసినా కానీ ఇదే కనపడుతుంది. అందుకే నేను రీసెర్చ్ చేసి చాలా ఫీచర్స్ బాగున్నాయి అని చెప్పి దీన్ని అయితే తెప్పించడం జరిగింది. అండ్ మీరు మైక్రో ఓవెన్ బెటరా ఇది బెటరా అనేది కూడా నేను చెప్తాను. మీరు ఏది కొనుక్కోవాలి మీ పర్పస్ని బట్టి అయితే మీరు కొనుక్కోవచ్చు. మీకు ఏదైతే సూటబుల్ అవుతుందో అదైతే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎయిర్ ఫ్రైయర్ కొనాలన్నా కానీ మైక్రో ఓవెన్ కొనాలన్నా కానీ ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకి గ్లాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ట్రాన్స్పరెంట్ గా అయితే ఉంది. ఇక్కడ లోపల ఫుడ్ కుక్ అయ్యేటప్పుడు మనకైతే కనపడుతూ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఎయిర్ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే పవర్ కార్డ్ ఇస్తున్నారు. ఇది డిటాచబుల్ అయితే కాదు, దీనికైతే ఫిక్స్డ్ గా ఉంటుంది. అండ్ టాప్ లో చూసుకోవచ్చు మీకు సిల్వర్ కలర్ తో ఇలా అయితే ఫినిషింగ్ ఉంది. అండ్ డోర్ కూడా సిల్వర్ కలర్ అయితే ఇచ్చారు. ఓవరాల్ గా చూసుకుంటే బ్లాక్ కలర్ తో అయితే వస్తుంది ఎయిర్ ఫ్రైయర్. ఫ్రెండ్స్, బాటమ్ లో చూసుకుంటే ఇక్కడ రబ్బర్ ప్యాడ్స్ అయితే ఇచ్చారు మనకి జరగకుండా ఉండడానికి. అండ్ కింద చూసుకుంటే ఇట్లా గ్రిల్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ఈ ఎయిర్ ఫ్రైయర్ ఫిజికల్ వాల్యూ అండ్ డిజైన్ చూసుకుంటే చాలా బాగుంది. ఇప్పుడు బిల్డ్ క్వాలిటీలో చూసుకుంటే ఇది ప్లాస్టిక్ బిల్డ్ తోనే వస్తుంది ఫుల్ గా. అండ్ బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది. అండ్ లోపల చూసుకుంటే మనకి ఐరన్ బిల్డ్ అయితే ఇస్తున్నారు, డోర్ కావచ్చు. అండ్ ఈ లోపల అండ్ ఇక్కడ చూసుకుంటే గ్లాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ట్రాన్స్పరెంట్ గా ఉంది కదా, ఇక్కడ అయితే గ్లాస్ ప్రొవైడ్ చేస్తున్నారు.
అండ్ ఓవరాల్ గా బిల్ క్వాలిటీ చూసుకుంటే చాలా బాగుంది. బిల్ క్వాలిటీలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఫ్రెండ్స్ దీని పవర్ చూసుకుంటే 1800 వాట్స్ అయితే ఉంటుంది. అండ్ దీని కెపాసిటీ చూసుకుంటే 12 లీటర్ కెపాసిటీ అయితే వస్తుంది. లోపల చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్ ఈ ఎయిర్ ఫ్రైర్ లో టెంపరేచర్ చూసుకుంటే 80 డిగ్రీస్ టు 220 డిగ్రీస్ వరకు అయితే మాక్సిమం మనం పెట్టుకోవచ్చు. అండ్ టైమర్ చూసుకుంటే 1 మినిట్ టు 90 మినిట్స్ వరకు అయితే మనం టైం ఇస్తున్నారు దీంట్లో. అండ్ 360 డిగ్రీస్ కుకింగ్ అయితే దీంట్లో చేసుకోవచ్చు. అండ్ ఎయిర్ ఫ్రైర్ లో ఫంక్షన్స్ చూసుకుంటే 9 ప్రీసెట్ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. మీరు చికెన్ కుక్ చేయాలంటే చికెన్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కనుక అది ప్రీసెట్ అయిపోతుంది. అండ్ మీరు ప్రాన్స్ కుక్ చేయాలంటే ప్రాన్స్ మీద క్లిక్ చేస్తే ప్రీసెట్ అవుతుంది. మీరు ఏం కుక్ చేయాలన్నా కానీ ఇక్కడ 9 ప్రీసెట్స్ మోడ్స్ అయితే ఉన్నాయి. మీరు దాన్ని యూజ్ చేసుకుని మీ ఫుడ్ని అయితే తొందరగా కుక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ ఎయిర్ ఫ్రైయర్ ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మనకి అటాచ్మెంట్స్ కూడా చూసుకుంటే చాలా ఇచ్చారు. మనకి 360 డిగ్రీస్ కుకింగ్ చేసుకోవడానికి అండ్ రొటేసరీ బాస్కెట్ ఇచ్చారు. అండ్ చాలా ఐటమ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అవి ఎలా యూజ్ అవుతాయో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఈ ఎయిర్ ఫ్రైయర్ని ఒక 10 to 15 డేస్ నుంచి అయితే చెక్ చేస్తున్నాం. అండ్ దీని కుకింగ్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ ఇది ఈ ప్రైస్లో తీసుకోవచ్చా వర్తా కాదా అనేది అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీని స్పెసిఫికేషన్స్ అండ్ అన్బాక్సింగ్ వీడియో అయితే ఆల్రెడీ మీరు చూశారు. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకి కుకింగ్ క్వాలిటీ ఎలా ఉంది, దీని సెట్టింగ్స్ ఎలా యూజ్ చేయాలనేది అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఈ ఎయిర్ ఫ్రైని యూజ్ చేయడం అయితే చాలా సింపుల్. అండ్ మనకి ఇక్కడ సెట్టింగ్స్ చూసుకుంటే అండ్ ఫస్ట్ మనం పవర్ ఆన్ చేయగానే ఇక్కడైతే బ్లింక్ అవుతూ ఉంటుంది. మనకి ఎప్పుడైతే సాకెట్లో ప్లగ్ పెట్టి ఆన్ చేస్తామో ఇక్కడ ఒక లైట్ అయితే బ్లింక్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మొత్తం టచ్ కంట్రోల్ అయితే ఉంటుంది. మనం పవర్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రీసెట్ మెనూ అయితే ఉంటుంది. మనకి ఏదైతే యూజ్ అవుతుందో ఆ ప్రీసెట్ మెనూలో ఒక సింగిల్ ప్రెస్తోనే మనం దీన్ని అయితే కుక్ చేయొచ్చు. లేదు మీరు టెంపరేచర్ కానీ టైం కానీ చేంజ్ చేయాలనుకుంటే కనుక మీరు టైంని కావచ్చు టెంపరేచర్ని కావచ్చు పెంచవచ్చు తగ్గించుకోవచ్చు. అండ్ ఇక్కడ టాప్లో చూసుకుంటే డిస్ప్లే అయితే ఉంటుంది. మీకు ఆన్ చేసి చూపిస్తాను, క్లిప్ అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ డిస్ప్లేలో చూసుకుంటే మనకి టైము టెంపరేచర్ ఎంత ఉంది, ఎన్ని మినిట్స్కి కంప్లీట్ అవుతుంది అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంటుంది. అండ్ లోపల చూసుకుంటే మనకి ఒక లైట్ అయితే ఉంది. మనం లైట్ ఆన్ చేయాలంటే ఇక్కడ నుంచి అయితే లైట్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రీహీట్ బటన్ అయితే ఉంది ఒకటి. ఈ ప్రీహీట్ ఎందుకంటే మనం ఏదైనా ఒక ఐటెం కుక్ చేయాలంటే ముందు ఒక 5 మినిట్స్ అయితే దీన్ని ప్రీహీట్ చేయాలి. ప్రీహీట్ చేయడం వల్ల లోపల కొంచెం టెంపరేచర్ అయితే క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఫుడ్ కుక్ చేయడానికి లోపల పెడతాం ఈజీగా మనకు ఫాస్ట్గా అయితే కుక్ అవుతుంది. మీరు ఏ ఐటమ్ కుక్ చేద్దాం అనుకున్నా కానీ మీరు ముందు అయితే ప్రీహీట్ అయితే కంపల్సరీగా చేసుకోవాలి. ఏ ఎయిర్ ఫ్రైర్ అయినా కానీ ఇదైతే మ్యాండేటరీ. అండ్ పవర్ బటన్ పక్కన చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో మనకి లైట్ సింబల్ అయితే ఉంది. మనం ఇక్కడ లైట్ సింబల్ క్లిక్ చేస్తే లోపల లైట్ అయితే వెలుగుతుంది. అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే ఇలా సర్కిల్ బటన్ అయితే ఉంది. మనం ఎప్పుడైతే గ్రిల్ చికెన్ యూజ్ చేస్తామో లోపల గ్రిల్ అవుతా 360 డిగ్రీస్ తిరగాలంటే కనుక ఈ సర్కిల్ సింబల్ క్లిక్ చేస్తే 360 డిగ్రీస్ అయితే తిరుగుతా కుక్ అవుతుంది. మెనూ చూసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది, ఎవరైనా యూజ్ చేసేలాగా. అండ్ ఇంకా మంచి విషయం ఏంటంటే ఇక్కడ మనకి టచ్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు. మనకు ఒక సింగిల్ క్లిక్తోనే మీ ఐటమ్స్ అయితే కుక్ చేసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. కొంతమంది తెలిసి ఉండొచ్చు, తెలవని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి టెంపరేచర్ ఎలా సెట్ చేయాలి, టైం ఎలా సెట్ చేయాలో తెలియదు కాబట్టి వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది ఈ మెనూ అయితే. ఫ్రెండ్స్ అండ్ ఇది చూసుకుంటే మనకి 12 లీటర్స్ కెపాసిటీ అయితే వస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ 12 లీటర్స్ అనేది ఒక ఫ్యామిలీకి మోర్ దెన్ ఎనఫ్. మీరు ఒక పర్సన్కి చూసుకుంటే మనకి 1 లీటర్ అలా అయితే సరిపోతుంది. కాకపోతే దీంట్లో మీకు గ్రిల్ చికెన్ ఇంకా ఎక్స్ట్రా ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇచ్చారు కాబట్టి మీకు కొంచెం గ్రిల్ కూడా మనకి 360 డిగ్రీస్ తిరుగుతూ అయితే కుక్ అవుతుంది కాబట్టి అక్కడ కొంచెం స్పేస్ అయితే కావాలి కాబట్టి 12 లీటర్స్ అయితే మీకు మంచిగా అయితే సరిపోతుంది. వీడియోస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఫైనల్గా చూసుకుంటే ఎయిర్ ఫ్రైయర్ అయితే క్వాలిటీ చాలా బాగుంది. ఫ్రెండ్స్ మీరు ఎయిర్ ఫ్రైయరా లేదా ఓటీజీ ఆర్ మైక్రోవేవ్ అని అనుకుంటే కనుక మీరు ఎయిర్ ఫ్రైర్లో ఏంటంటే మీకు తక్కువ స్పేస్ అయితే ఆక్యుపై చేస్తుంది మీ కిచెన్లో పెట్టేటప్పుడు. అండ్ ఓటీజీ కానీ లేకపోతే మైక్రోవేవ్ చూసుకుంటే అది ఎక్కువ స్పేస్ అయితే ఆక్యుపై చేస్తుంది.
అదొక డిఫరెన్స్. అండ్ మీకు ఆయిల్ లేకుండా కూడా ఈ ఎయిర్ ఫ్రైయర్ అయితే కుక్ చేస్తుంది. అండ్ ఎయిర్ ఫ్రైయర్ లో చూసుకుంటే కుకింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఓటీజీ అండ్ మైక్రోవేవ్ లో కూడా కుకింగ్ క్వాలిటీ అయితే బాగుంటుంది. అండ్ దీంట్లో అయితే కొంచెం ఫాస్ట్ గా అయితే కుక్ చేస్తుంది. ఎయిర్ అయితే ఈజీగా లోపలికి వెళ్ళి 360 డిగ్రీస్ అయితే దీన్ని కుక్ చేయడం వల్ల ఇదైతే కొంచెం తొందరగా అయితే కుక్ అవుతుంది. మీరు యూజ్ చేయడానికి కూడా ఇది చాలా సింపుల్ గా అయితే ఉంటుంది. కావాలంటే నెక్స్ట్ వీడియోలో నేను ఓటీజీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో అయితే చెక్ చేయండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ అగారో ఎయిర్ ఫ్రైయర్ అయితే. అండ్ వీడియోలో ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.